మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. సుమన్ టీవీ తరపున ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఆలయ విజిట్ భాగంగా మనం ఈరోజు శ్రీ షిరిడి పద్మసాయి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది వైజాగ్ మధురవాడ పిఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్లో అయితే ఉంది. షిరిడి సాయి బాబా టెంపుల్ అనగానే షిరిడి సాయి కాకుండా ఇక్కడ 108 శివలింగాలు అయితే ఉన్నాయి, 108 నాగబంధాలు అయితే ఉన్నాయి. చాలా మంది ఈరోజు శివరాత్రి కాబట్టి ఎంతో మంది భక్తజనంతో పోటెత్తిపోయిందని చెప్పొచ్చు. చాలా అద్భుతమైన టెంపుల్. ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకొని 108 శివలింగాల్ని 108 నాగబంధాలని మీకు ఇప్పుడు చూపించేస్తాం. ఉత్తరాంధ్రలో ఎక్కడా లేనట్టుగా ఈ మధురవాడ పిఎం పాలెంలో ఉన్న ఈ శివాలయంలో అయితే 108 నాగబంధాలను మనం ఇప్పుడు చూస్తున్నాము. భక్తులు నేరుగా వచ్చి ఈ 108 నాగబంధాలకి విశేషంగా వచ్చి పాలాభిషేకాలు కానివ్వండి అన్నీ చేసుకొని వెళ్తారు. అలాగే మనకు అటువైపుగా చూస్తే 108 శివలింగాలు కూడా ఉంటాయి. అష్టోత్తరం చదువుకుంటూ అలా ఒక్కొక్క శివలింగాన్ని అలా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈరోజు శివరాత్రి కావున మొత్తం భక్తజనంతో అంతా రద్దీగా ఉంది. మనం కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. శివరాత్రి రోజు భక్తజనంతో ఈ టెంపుల్ అయితే కిటకిటలాడుతుంది. అసలు ఈ టెంపుల్ విశిష్టత ఇప్పుడు ఆలయ ధర్మకర్త అయిన దాసరి శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, టెంపుల్ శివరాత్రి రోజు అసలు చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉందో. 108 శివలింగాలే కానివ్వండి, 108 నాగబంధాలే కానివ్వండి, చాలా బాగా అరేంజ్ చేశారు. భక్తులు సాటిస్ఫై అయిపోతున్నారని చెప్పచ్చు. దీని గురించి మీరు ఏమంటారు? గత 26 సంవత్సరాల నుంచి ఈ ఆలయం నిర్మించిన కాడి నుంచి కూడా మన భక్తులు చాలా విశేషంగా ఆడుకుంటున్నాం. ఇక్కడ మనకి ఉత్తరాంధ్ర మొత్తం మీద ఈ ఒక్క టెంపుల్లోనే 108 నాగబంధాలు 108 శివలింగాలు ఉన్న టెంపుల్ ఏకైక టెంపుల్ ఇది. రెండోది ఎండల మల్లేశ్వర స్వామివారిని స్వామివారికి స్లాబ్ గట్ట ఏమి ఉండకుండా నీటికి తడుతూ ఎండకి ఎండుతూ ఉంటారు స్వామివారు. రెండోది ప్రత్యేకత ఏంటంటే మన గుడిలోని భక్తులు స్వహస్తాలతో స్వామివారికి వాళ్ళ చేతులతో వాళ్ళే అభిషేకం చేసుకోవచ్చు. ఏ గుడిలో కూడా గర్భగుడిలోకి ఎవరిని వెళ్ళనివ్వరు. ఇక్కడ మాత్రం మనం అలా కాకుండా భక్తులు వారే వచ్చి వాళ్ళ స్వహస్తాలతో అభిషేకం చేసుకోవచ్చు. కాబట్టి ఈ గుడికి చాలా ప్రతిష్ఠిత ఉందమ్మా. అలాగే 108 నాగబంధాలు ఉన్నాయి. చాలా ప్రతిష్ఠిత ఉంది ఇక్కడ. మాకు చాలా పేరు కూడా. మ్యారేజ్ అవన్న పిల్లలు చాలా మంది వచ్చి ప్రతి మంగళవారం వచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అలాగే పిల్లలు లేని వాళ్ళు కూడా వచ్చి నాగబంధాలకి మొక్కుకొని పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచే కాక విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉంటారు. దీనికి చాలా ప్రత్యక్షత ఉందమ్మా. చాలా మంది నోటితో మేము కూడా విన్నాం. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు పిల్లలు పుట్టారని, పెళ్ళి అవ్వదనుకుంటే పెళ్ళి అయిందని చెప్పడం కూడా ఉంది. అందుకని చెప్పి ఇప్పుడు కూడా శివరాత్రి మనకి కార్తీక మాసం కూడా భక్తులు చాలా అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. మీ అంతా కూడా ఇక్కడ ఫ్రీ సర్వీస్ అమ్మా. దేనికి కూడా టికెట్ కానీ ఏది ఉండదు, అంతా ఫ్రీ సర్వీసే చేస్తాం. ఈ గుడిలో రోజు 365 రోజులు కూడా నిత్యం అన్నదాన పథకం ఉందమ్మా. నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుంది 365 రోజులు. మొన్న జరిగిన కరోనా టైంలో కూడా అన్నదానం మాత్రం ఆపలేదు. గుడి క్లోజ్ చేసాం కానీ అన్నదానం కంటిన్యూ చేసాం. అలాగే మనకి ఇక్కడ ఏసీ కళ్యాణ మండపం ఉందమ్మా. పేదలందరికీ కూడా ఇది ఫ్రీగానే ఇస్తాం మనం. దీంట్లో పెద్ద డబ్బులు అయితే కలెక్ట్ చేయం. అలాగే మనకి వంటశాల కానీ, మనకి పంతులు గారు కానీ చాలా దత్తాత్రేయుడు పెట్టాం, శివలింగాలు పెట్టాం. అట్లా భక్తులు ఇదంతా కూడా చేసినంతా కూడా భక్తులు ఇచ్చిన డబ్బులతోనే, భక్తులు ఫ్రెండ్స్ వీళ్ళంతా ఇచ్చిన డొనేషన్లతోనే రన్ అవుతుందమ్మా. దీనికైతే ఈ ఆలయానికి చాలా ప్రత్యక్షత ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా గుడి కూడా చాలా బాగుండింది. భక్తులు అసలు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఫుల్ అయిపోయిందని చెప్పొచ్చు టెంపుల్. ఎక్కడ ఖాళీ లేకుండా, అండ్ దట్టు స్పేషియస్గా కూడా ఉంది. ఈ కళ్యాణ మండపం అనే కాన్సెప్ట్ ఇంకా బాగుందని చెప్పాలి సార్. పేదల గురించి ఆలోచించి మీరు ఈ కళ్యాణ మండపం ఏసీ కళ్యాణ మండపం పెట్టడం అనేది వెరీ గుడ్ థాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.